నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషిక్. ఈరోజు వార్తల్లోని అప్డేట్స్ చూసుకుందాం. సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలన్నట్టు భావిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. డిసెంబర్ 2వ వారంలో నాటికి రిజర్వేషన్ల స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు, ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరిలో లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నట్లు భావిస్తున్నట్టు సమాచారం. మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 2,500, అలాగే కళ్యాణ లక్ష్మి ద్వారా తొలం బంగారు కొత్త ఏడాదిలో అందిస్తున్నామన్నట్లు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రుల సబ్ కమిటీ నివేదిక ద్వారా రాగానే రైతులకు భరోసా ఇస్తామన్నట్టు, సర్పంచ్లకు పెండింగ్లో ఉన్న బిల్లును కూడా డిసెంబర్ 9 నాటికి చెల్లిస్తామని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వెల్లడించారు. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే నిన్నటితో ముగిశాయి అసెంబ్లీ సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో. ఈ నెల 11న ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్నటితో ముగిశాయి. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నోత్తరాలకు మంత్రులు తగిన ఆన్సర్లు ఇచ్చారు. తగిన పాలనలో కూడా సూపర్ 6 పథకాలను కూడా ప్రజల్లోకి వెంపటే తీసుకెళ్తామని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యక్తం చేశారు. వచ్చే నెల 9కి అసెంబ్లీ సమావేశాలు జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ నెల 9న ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించి అనంతరం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. డిసెంబర్ 7 నాటికి పాలన పూర్తయ్యే నేపథ్యంలో ఆ కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలన్నట్టు ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది సమాచారం. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే మహిళా సంఘాలకు 600 బస్సులు అని చెప్పేసి కూడా సిఎస్ శాంతకుమారి గారు వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి గారి సంకల్పమని ఆమె సూచించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ శాంతకుమారి మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామన్నట్టు ఆమె స్పష్టం చేశారు. ఇక మరో అంశం తీసుకున్నట్లయితే వైసీపీ నేతను పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో అరుదైన దృశ్యం కనిపించింది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను ఆలింగనం చేసుకున్నారు. ఈ విషయం చాలా హాట్ టాపిక్గా మారింది. డిసెంబర్ నుంచి పెన్షన్ల పెంపు అన్నట్టు తెలంగాణ సర్కార్ విధించింది. వచ్చే నెల 7వ తేదీ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి కానుంది. ఆలోగా ఆసరా పెన్షన్ల పెంపు, రైతు భరోసా పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం ఆసరా పెన్షన్ 2,016, దివ్యాంగులకు పెన్షన్ 3,016 ఇస్తున్నట్టు తెలిసిన విషయమే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 పెన్షన్లు, దివ్యాంగులకు 6,000 పెన్షన్లు ప్రకటిస్తామని, అది కూడా త్వరలో అమలు చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ పిటాయింపుల కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయాలపై తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. 10న షెడ్యూల్ ప్రకారం అనర్హత ఆ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సమాచారం. కాగా 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక మరో అంశం తీసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ల బిగ్ అలర్ట్ అన్నట్టు ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియ ఈ నెల చివరి వారంలో పూర్తవుతున్నట్లు సమాచారం. ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఈ నెల ఆఖరిలోపు వీలు కాకపోతే డిసెంబర్ మొదటి వారంలో నైనా జాబితా రూపొందించాలని. వాస్తవానికి ఈ నెల 17 నుంచి 20 వరకు గ్రామ సభ ఏర్పాట్లు చేసి ఇందిరమ్మ ఇళ్లను తొలి జాబితాలో చేర్చాలన్నదే ప్రభుత్వం ప్రకటిస్తుంది. కాగా రాష్ట్రంలోని కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే దాంట్లో కూడా ఇందిరమ్మ డేటాను సేకరించి నెలాఖరిలోపు లేదా మొదటి వారం లోపు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. ఓకే, రైట్. మరి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అయినటువంటి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలై సంవత్సరం కానికొస్తుంది. అసలు ఈ సంవత్సరం పాలనలో ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఓకేనండి, సంవత్సరం పాటు నడుస్తుంది. అంటే ఇప్పుడు సంవత్సరం క్లియర్ అయ్యి కూడా విజయోత్సవాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు
చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఇప్పటికే ఒక 3 గ్యారంటీలు సక్సెస్ఫుల్ గా అయినాయండి. ఈ సక్సెస్ అయినందుకు విజయోత్సవాలు కూడా జరుగుతున్నాయండి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా కొన్ని అందట్లేదు. రైతుల విషయంలో తీసుకున్నట్టయితే రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ కానీ, పెన్షన్ల పెంపు కానీ ఇవి కూడా ఏది జరగలేదు. ఎలా విజయోత్సవాలు జరుపుకుంటారు అని చెప్పేసి కూడా కొంతమంది ప్రజలు వ్యక్తం చేస్తున్నారు అసలు. అవునండి, మెల్లమెల్లగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఏంటంటే పార్టీ పునరుద్ధరణ కొంచెం కొత్తగా అంటే ఇప్పుడే పుంజుకుంటుంది. బట్ ఏంటంటే మెల్లమెల్లగా జరుగుతుంది. అంటే ఇప్పటికే ఒక 3 గ్యారంటీలు, ఒక బస్సు ఫ్రీ గానీ లేడీస్ కు, లేకపోతే ఇప్పుడు 2 lakhs రుణమాఫీ గానీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచడం గానీ, ఇలాంటివి కొన్ని ఇప్పుడు అంటే అప్పుల విభులే ఉంది కదా తెలంగాణ ప్రభుత్వం. కొంచెం ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా అవుతుందండి. దీనికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం వడ్డీలు కట్టడమే ఇప్పుడు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని పుంజుకుని చేసుకునే వరకు కొంచెం టైం పడుతుందండి. అయితే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు? ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారంటీలు తెలంగాణ ప్రభుత్వంలో అమలు అవుతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అలాగే కొంతమంది అంటున్నారు కూడా ప్రజల విషయంలో తీసుకున్నట్టయితే. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలు ఫెయిల్యూర్ అవుతాయి, మధ్యంతర ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంటున్నారు కదండి. నిజంగానే తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? అది జరగదండి. అది మధ్యంతర ఎన్నికలు అనేది జరగదు. ఇది ఒక 5 ఏళ్ల పాలన కాదండి, 10 ఏళ్ల పాలన ఇది. అది వాళ్ళు గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. అంటే మెల్లమెల్లగా జరుగుతాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసింది కూడా అప్పుల ఇదితోనే ముందుకు వచ్చిండ్రు వాళ్ళు. అంటే అదంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే ఆ వడ్డీలు కట్టడమే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే మొన్న ఇందిరమ్మ జయంతి రోజు అంటే వారోత్సవాలు జరుపుకున్నారు వరంగల్లో. ఇంకొక అంటే జనవరి 1st లోకి మళ్ళీ ఒక గ్యారంటీ కూడా అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు. అయితే మరి ఇంకో అంశం తీసుకున్నట్టయితే పెన్షన్ల విషయంలో పెంపులో కానీ గతంలో 2016లో ఇచ్చే కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కారు వచ్చిన తర్వాత 4000కు పెంచుతామని భావిస్తున్నారు. ఆ తర్వాత దివ్యాంగులకు కూడా తీసుకున్నట్టయితే 3000 ఉన్నది కాస్త రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6000 చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. మరి ఆ హామీలన్నీ ఎక్కడికి వెళ్ళాయి? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపు 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి ఆ 100 రోజుల 6 గ్యారంటీలు ఏమైపోయాయి అని చెప్పేసి కూడా ఇప్పటిదాకా కూడా విమర్శిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాం. నిజంగానే 100 రోజులు ఎందుకు చేయలేకపోయారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే 100 రోజులలో అంటే కొన్ని మామూలుగా చూసుకున్నట్టయితే పాలన అనేది ఈ కాంగ్రెస్ పార్టీ పాలన అనేది మెల్లమెల్లగా జరుగుతుంది. గతంలో ఇందిరాగాంధీ గాని, సోనియా గాంధీ గాని వీళ్ళు చూసుకున్నట్టయితే ఒక పంచవర్ష ప్రణాళిక ద్వారా మూమెంట్ కొంచెం చిన్నగా రైతులకు కూడా ఆదర్శంగా నిలిచి వాళ్ళు చిన్నగా మూమెంట్ చేసుకుంటూ 5 సంవత్సరాలకు పెంచుకుంటూ వచ్చారు కదా. అట్లనే నిమ్మల్ని ఒక్కసారి జనాలకు ఆశ చూపించి మళ్ళీ ఇవ్వకపోవడం అలాంటిది ఏముండదండి. ఒక్కసారి చేస్తే ఆ హామీ అనేది ఎల్లకాలం ఉండాలనేసి కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యం అండి. అయితే అన్ని నియోజకవర్గాలు కూడా అభివృద్ధి పదమే నడుపుతాను నేను అని చెప్పేసి కూడా ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేశారు. మరి మీ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ఎలా ఉంది? మా నియోజకవర్గంలో ఇప్పుడు మాకు సీతక్క ఉందండి. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామంలో ఏ విషయంలో గానీ అందుబాటులో ఉంటుంది. ఇటు తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి గాను, ఇటు ఎమ్మెల్యే ములుగు డివిజన్ లో గాను అన్ని విధాలుగా చూసుకుంటూ అటు రాష్ట్రాన్ని చూసుకుంటూ ఇటు నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగుతుందండి. దీంట్లో కొన్ని విమర్శలు వస్తుంటాయి పోతుంటాయి. అవి బీఆర్ఎస్ వాళ్ళు కావాలని చేస్తున్న ఒక కుట్ర. అయితే మంత్రి సీతక్క గారి విషయంలో తీసుకున్నట్టయితే గతంలో సీతక్క గారికి అధికార పక్షం అనేది లేదు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న సీతక్క గారు ఖచ్చితంగా అభివృద్ధి వైపు బాట వేస్తున్నారా మీ నియోజకవర్గానికి సంబంధించి? అవునండి, తప్పకుండా. ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి పనులు రోడ్స్ వేయడం గానీ మంచి ప్రణాళికలతోనే ముందుకు పోతుంది. తీసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి సంవత్సరం కానికి వస్తుంది. ఈ సంవత్సరంలో అసలు ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు?
రిషి గారు చూస్తున్నట్టయితే మనం 1 year నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొంతవరకు ఒక హైడ్రా చూస్తే ఖచ్చితంగా మెచ్చుకోదగినటువంటి విషయమే రేవంత్ రెడ్డి గారిని. ఈ విషయంలో ప్రతి ఒక్క సామాన్య ప్రజానికం కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అపరిశుభ్రత ఏదైతుందో దాన్ని తొలగించి ఇదైతే మంచి నిర్ణయంగా మేము స్వాగతిస్తున్నాము, పార్టీలకు అతీతంగా చెప్పాలనుకుంటే కూడా. అదే విధంగా నెక్స్ట్ ఉద్యోగ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదం ఏంటంటే అప్లై చేసుకున్నప్పటికీ 1 to 3 years అయినప్పుడు కూడా ఎట్లాంటి రిక్రూట్మెంట్ గానీ లేకపోతే ఎట్లాంటి పరీక్షలు గానీ కూడా నియమించలేదు. ఇది సామాన్య జనంలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. నేను అది మీతో వెల్లడిస్తున్నాను. అప్లై చేసుకున్నాక 2-3 years వరకు ఒక విద్యార్థి గాని ఒక ఉద్యోగి గాని ఎదురు చూడాలంటే చాలా కష్టం కదండి రిషి గారు. మామూలుగా ఉద్యోగానికి అప్లై చేసుకున్న తర్వాత 1-2 months నిలబడి తర్వాత ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వెంబడెంబడే పరీక్షలు జరిగితే చాలా బాగుంటుంది. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు అయితే గత నోటిఫికేషన్ ఏదైతుందో వాటన్నిటిని కూడా భర్తీ చేయడం అనేది కూడా చాలా సంతోషించదగినటువంటి విషయం. అయితే ఇక్కడ ఇంకో అంశం తీసుకున్నట్టయితే గత నోటిఫికేషన్ కూడా కేసీఆర్ గారే వేశారు, కేవలం రేవంత్ రెడ్డి గారు నామకి వాస్తుకే ఇవన్నీ చేశారని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కదండి. మరి అవునండి, కేసీఆర్ గారు నోటిఫికేషన్ వేసినప్పటికీ ఎందుకు ఫిల్ చేయలేకపోయారు? కేసీఆర్ తప్పు చేశాడని అనట్లేదు. అంటే కేసీఆర్ ఏదో నోటిఫికేషన్ వేసి వదిలేయడం, అదేదో అప్పుడే కేసీఆర్ ఎలక్షన్ కంటే ముందు ఈ నోటిఫికేషన్ ని భర్తీ చేసింటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. అది సామాన్య ప్రజానికంగా సామాన్య వ్యక్తిగా నా యొక్క అభిప్రాయం. అది కేసీఆర్ గారిని విమర్శించాలని కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలని కాదు, ఇతర పార్టీలను విమర్శించాలని కాదు. కానీ మామూలుగా కేసీఆర్ గారు రిక్రూట్మెంట్ చేసినప్పుడు 2-3 years నుంచి ఎందుకు ఫిల్ చేయట్లేదు? అది రేవంత్ రెడ్డి గారు దీన్ని ఉపయోగించుకున్నారు. ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో నిరాశయంతో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక భరోసాని కల్పించాలనే ఉద్దేశంతో ఆ రిక్రూట్మెంట్స్ అన్నింటిని కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారనమాట. అయితే తెలంగాణలో 6 గ్యారెంటీల విషయంలో కూడా తీసుకున్నట్టయితే 6 గ్యారెంటీలు ఎక్కడా సక్సెస్ఫుల్ గా కాలేదు. గడిచిన ఏడాదిలో కూడా ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా అమలైనట్టు కూడా చూసుకున్నట్టు తెలుస్తుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కానీ తర్వాత ప్రజలు కానీ వ్యక్తం చేస్తున్నారు. ఇటు రుణమాఫీ విషయంలో ఫెయిల్యూర్ అయింది, 6 గ్యారెంటీల విషయంలో, కరెంటు విషయంలో ఫెయిల్యూర్ అయింది, అన్ని విషయాల్లో కూడా ఫెయిల్యూర్ అయిందని అంటున్నారు. అది నిజంగా నిజమే అంటారా? ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రిషి గారు ఇదైతే వాస్తవం అండి. కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని అయితే మెచ్చుకోవచ్చు, కానీ కొన్ని విషయాలు ఈ 6 గ్యారెంటీల విషయం ఏదైతే ఉందో 6 గ్యారెంటీ విషయంలో ప్రజానీకంలో అయితే చాలా వ్యతిరేకత అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టితే మళ్ళీ టిఆర్ఎస్ కి సపోర్ట్ చేసే అవకాశం అయితే చాలా వరకు ఉంది. దీన్ని రేవంత్ రెడ్డి గారు దృష్టిలోకి అయితే తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడ కూడా అమలు జరుగుతున్నటువంటి దాఖలు మేము చూడట్లేదు. మాకు దొరుకుతున్నటువంటి సమాచారం ప్రకారం మాకు కలుస్తున్నటువంటి ప్రజలను ఎవరిని ఎంక్వైరీ చేసినా కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు సక్రమంగా అయితే ఇవ్వట్లేదు. ఎవరు పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప ఫేవర్ గా ఎవరైతే మాట్లాడలేదు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గతంగా రాజకీయ విభేదాలు అయితే ఖచ్చితంగా మేము గమనిస్తా ఉన్నాం. ప్రతి జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ కి పనిచేసినటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టి వేరే పార్టీల నుంచి వచ్చి చెంచా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి పదవులైతే ఇస్తున్నటువంటి పరిస్థితిని మేము ఈ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా మేము చూస్తా ఉన్నాము. ఇది కూడా రేవంత్ రెడ్డి గారు ఒకసారి దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే మరి ఇందాక మీరు అన్నారు మూసీ పునర్జీవన విషయాన్ని తీసుకున్నట్టయితే కూడా దాంట్లో ఎన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కేవలము ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీకి సంచులు మోయడానికి మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది శ్రేణులు కానీ ప్రజలు కానీ వ్యక్తం చేస్తున్నారు. అది నిజమే అంటారా? ఒక్కటండి రిషి గారు, హైడ్రా పేరుతో ఈ రోజు హైదరాబాద్ ని తిరిగి మంచి పర్యావరణం ఏర్పాటు చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. రాహుల్ గాంధీకి మూటలు మోయాల్సిన అవసరం ఉంటే ఈ మూసీ నది అడ్డం పెట్టుకుని చేయాల్సినటువంటి అవసరం అయితే రేవంత్ రెడ్డి గారికి ఉండదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే సంపాదించాలంటే ఇంకా ఔటర్ రింగ్ రోడ్స్ అని చెప్పి ఇంకా ఇతరత్ర కాంట్రాక్ట్స్ లేకపోతే ఇతరత్ర ఇంకే ఫార్మసీ కంపెనీస్ కానీ ఈ విధంగా ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఈ హైడ్రా అనేది ఒక మంచి నిర్ణయం అండి. రాజకీయాలు పక్కన పెట్టి రాబో తరాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఒకసారి దీన్ని అనలైజ్ చేసుకుంటే హైడ్రా అనేది గత కాలంలో కూడా ఎవరు కూడా అసలు 10 సంవత్సరాల ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానీ హైడ్రా అనే పేరు అసలు ఎవరికి తెలియదు. హైదరాబాద్ డిజాస్టర్ సిస్టమ్ అనేది ఒకటి పనిచేస్తుందని కూడా తెలియదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసుకొచ్చి
ఆ మూసి పరివాహక ప్రాంతంలో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, మొన్న ఏవైతే ఓవైసీ కాలేజ్ కి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలేజీలకు నోటీసులు ఇచ్చారో, వీటిని ఎప్పుడైతే కూల్చడం అయితే మొదలవుతుందో ఆ రోజు నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ అయితే ఎవరు కాపాడలేరండి. అంత బీభత్సమైనటువంటి కాంగ్రెస్ కి అంత ఏమంటారు అభిప్రాయం, ఇష్టం పెరిగిపోతుంది కాంగ్రెస్ పైన పార్టీలకి. ఇప్పుడు ఏమంటే ఈ పెద్ద పెద్ద వ్యక్తులకు ఎవరైతే నోటీసులు ఇచ్చారు కానీ వాటిని కూల్చకపోయేసరికి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతా ఉంది. ఈ పెద్ద లిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారిని చాలా గౌరవిస్తారు. ఓకే రైట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే తెలంగాణలో కూడా ఇప్పటికిప్పుడు పెట్టినా కూడా మళ్ళీ బీఆర్ఎస్ఏ ఫామ్ అవుతుంది అని చెప్పేసి కూడా నిజంగా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మధ్యాంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. నిజంగానే తెలంగాణలో మధ్యాంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటారా? మధ్యంతర ఎలక్షన్స్ వచ్చేటంత పరిస్థితి అయితే రాకపోవచ్చండి. ఎందుకంటే ఉన్నటువంటి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఉన్నటువంటి నిరాశయంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశ అది. అట్లాంటి పరిస్థితి అయితే రాకపోవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ లో గనక ఇంటర్నల్ గొడవలు ఏదైతే ఉన్నాయో, రాజకీయ పరంగా పదవుల పరంగా ఏవైతే ఉన్నాయో వీటిని దృష్టిలో ఉంచుకుంటే మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ కి మధ్యంతర ఎలక్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 6 గ్యారెంటీల విషయంలో తీసుకున్నట్టయితే తెలంగాణలో ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని అంటారు. మీ అభిప్రాయం? సక్సెస్ఫుల్ కావట్లేదండి. ఎక్కడ అవుతుంది అసలు? సక్సెస్ఫుల్ అనేది లేదు. ఏదో తూతూ మంత్రంగా ఎక్కడో ప్రారంభిస్తా ఉన్నారు. అది ఎక్కడ వరకు దారి తీస్తుంది అనేది కూడా తెలియట్లేదు. ఇప్పుడు కులగణన అనేది కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరమే లేదు. కులగణన పక్కన పెట్టి ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. హైడ్రాని ఈ విధంగా ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గవర్నమెంట్ అధికారులని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడెక్కడ అవినీతి జరుగుతా ఉందో దానిని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా చెప్తూ పోతుంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగులు కరెక్ట్ కూడా రిక్రూట్మెంట్ లేదనమాట. వాళ్ళని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు ప్రజలకి సేవ చేసే విధంగా, ప్రజలకి ప్రతి అవసరాన్ని అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఉండాలి తప్ప వాళ్ళ స్వార్థాలకి చేసుకునే విధంగా ఉండొద్దని చెప్పి నా యొక్క పర్సనల్ అభిప్రాయం రిషి గారి. ఓకే, ఫైనల్ గా మీరు గవర్నమెంట్ దృష్టికి ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ హైడ్రా గానీ లేకపోతే ఇంకా సేవా కార్యక్రమాలు ఏవైతే డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఖచ్చితంగా సామాన్య ప్రజానికానికి చేరే విధంగా చూడాలి. మధ్యవర్తులను ఎవరిని కూడా నమ్మొద్దు. అదేవిధంగా నాణ్యమైనటువంటి కాంట్రాక్టర్లను ఎన్నుకోవాలి. నాణ్యత కలిగినటువంటి కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలి. మనం గతంలో చూస్తూ ఉంటాం, ఎక్కడ ఇల్లు చూసినా కూడా పైన పెచ్చులు వేసి మట్టి వస్తున్నటువంటి వీడియోస్ మీరు కూడా సామాజిక మాధ్యమంలో చూస్తూ ఉంటారు. అవి ఎంతవరకు వాస్తవము కాదనేది కూడా మనకు తెలియదు. కానీ ప్రజలైతే వీటన్నిటిని చూసి మభ్యలో పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి అవకతవకలు జరిగినటువంటి కాంట్రాక్టర్లు చేతిలో పెట్టాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్టీసీ విషయంలో అయితే మహిళలందరూ చాలా వరకే ఆయనని వ్యతిరేకిస్తున్నారు. ఆడపిల్లలకు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి మగపిల్లలు, ఉద్యోగాలు చేసేటువంటి మగపిల్లలు పెడితే వాళ్ళకి పెట్టాలి. కానీ ఆడపిల్లలకు పెట్టి మేము ఎక్కడ పోయేది ఎక్కడ తిరిగేది ఉందని చెప్పి బస్సులలో కూడా చాలా మంది ఆడవాళ్ళ యొక్క అభిప్రాయం ఇది. ఆడపిల్లలు వచ్చిన తర్వాత వీటికి కూడా కొన్ని నిర్ణీతంగా, అంటే ఆర్టీసీ బస్సులలో ఆర్డినరీ బస్సులకు మాత్రమే ఈ స్కీమ్ ని కేటాయించి ఉంటే ఇప్పుడు ఏమవుతుంది రిషి గారు అంటే, ఆర్టీసీ బస్సులో ఆర్డినరీ బస్సులకి ఫ్రీ పథకం ఇచ్చి ఎక్స్ప్రెస్ లకి అదే విధంగా చార్జెస్ పెట్టుంటే అవసరం ఉన్న వాళ్ళు ఎక్స్ప్రెస్ లో ప్రయాణం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే వాళ్ళు ప్రతిసారి ఉదయమో సాయంత్రమో నిలబడి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉందన్నమాట. ఎందుకంటే అందరు ఒకటే బస్ ఎక్కుతా ఉన్నారు. లేదు ఎక్స్ప్రెస్ కి కానీ లేకపోతే లిమిటెడ్ బస్సెస్ పెట్టింటే కూడా చాలా వరకు ఈ ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకపోయేది. ఈ విధంగా చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాట్లాడుకుని కూడా వాళ్ళు జర్నీ చేస్తా ఉన్నారు అనమాట, ఈ సరౌండింగ్స్ వెళ్లే వాళ్ళందరూ కూడా. సో ఇట్లాంటి తప్పిదాలు, చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. వీటన్నిటిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఓకే రైట్, మరి చూశారు కదా, విద్య ఆరోగ్య విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం మంచి విషయాలను కూడా తీసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా డెవలప్మెంట్ అయ్యే సూచన ఉంది అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. ఇంకా మరి 6 గ్యారెంటీల విషయంలో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా అమలు అవుతాయని చెప్పేసి కూడా రమేష్ గారు వెల్లడించారు. అలాగే కూడా కొన్ని విషయాల్లో కూడా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి కూడా పూర్ణచంద్ర గారు వెల్లడించారు. మరి వీటన్నిటి గురించి కూడా ఏ నిర్ణయం ఎక్కడ ఎలా దారి తీస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.